హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు అనేక దినపత్రికల్లో ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే డైలీ విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. ఇక ఈరోజు వచ్చిన విద్యా ఉద్యోగానికి సంబంధించిన మొదటి అప్డేట్ గురించి తెలుసుకున్నట్లయితే 2000 స్కూళ్ళను మూసివేస్తున్నట్లు ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఒక్క విద్యార్థి చేరని పాఠశాలలు 1899, 10 మందిలోపు చేరిన స్కూళ్ళ సంఖ్య 4314. అక్కడ పనిచేస్తున్న టీచర్లు 3326 మంది. 10 లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 2415. పనిచేస్తున్న టీచర్ల సంఖ్య చూసుకున్నట్లయితే 2746 మంది. జీరో అడ్మిషన్ స్కూళ్ళలోని టీచర్ల సర్దుబాటు అంటూ 2000 స్కూళ్ళలో టీచర్లు అలాగే విద్యార్థుల సంఖ్య ఎలా ఉంది అన్న అంశంపై 2000 స్కూళ్ళకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల లెక్కలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించింది. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు, అందులో నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు పొంతన ఉందా అనే అంశంపై వివరాలు సేకరిస్తుంది విద్యాశాఖ. 2000 స్కూల్లో మూతపడే అవకాశం కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సి పైన భారీ ఆశలు అంటూ మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. గత ప్రభుత్వం 15,000 ఖాళీలు ఉన్నప్పటికీ కేవలం 5,000 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి ఆలోగా సాధారణ ఎన్నికలు రావడం, కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అభ్యర్థుల ఒత్తిడి ఎన్నికల హామీ మేరకు పాత నోటిఫికేషన్ రద్దు చేసి 11,062 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ గవర్నమెంట్. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి త్వరితగతిన పూర్తి చేశారు. అయితే అందులో దాదాపు 600 పోస్టులు ఇంకా భర్తీ కాలేదు. కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు జాయిన్ కాకుండా కొన్ని పోస్టులు మిగిలాయి. వాటి స్థానంలో తర్వాత మెరిట్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలి. ఇక 33 జిల్లాల్లో డిఎడ్, బిఎడ్ పూర్తి చేసిన వారు, మొన్నటి డిఎస్సిలో జాబ్ రాని వారు మరో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. వారు ఫిబ్రవరిలో వేసే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. టీచర్స్ ప్రమోషన్స్ ద్వారా ఏర్పడిన ఖాళీలు, పదవి విరమణ పొందిన ఖాళీలు, రెగ్యులర్ ఖాళీలు కలిపి దాదాపు 15,000 ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం 6,000 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొనడం జరిగింది. ఏదైనా కాలయాపన లేకుండా నోటిఫికేషన్ జారీ చేస్తే నిరుద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం టెట్ పరీక్షకు అభ్యర్థులు మరోసారి ప్రిపేర్ అవుతున్నారు. టెట్ ఫలితాలు వచ్చిన వెంటనే డిఎస్సిపై చర్యలు వేగవంతం చేస్తే నోటిఫికేషన్ జారీ చేయాలని నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. వారి ఆశలు నెరవేరాలని ఆశిద్దామని రావుల రామ్మోహన్ రెడ్డి డిఎస్సి పైన అభ్యర్థులందరూ భారీ ఆశలు పెట్టుకున్నట్లు ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల్లో వారి వెయిటేజీ మార్కులను పరిగణలోకి తీసుకోవద్దు అంటూ మరొక వార్తనైతే చూస్తున్నాం. గత 2017, 2022 నోటిఫికేషన్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల కోసం వెయిటేజీ మార్కులను ఉపయోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారి వెయిటేజీ మార్కులను 2024 నోటిఫికేషన్లో పరిగణలోకి తీసుకోవద్దని తెలంగాణ నర్సింగ్ సమితి డిమాండ్ చేసింది. ఇప్పటికే అలాంటి వారు నర్సింగ్ ఆఫీసర్లుగా స్థిరపడ్డారని తెలిపారు. 2024 నోటిఫికేషన్లో దాదాపు 1,500 మంది నుంచి 2,000 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు నో అబ్జెక్షన్ లెటర్ తీసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ పోటీ పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. ఇదివరకే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానం ద్వారా వెయిటేజీ మార్కులు క్లెయిమ్ చేసుకొని వీరు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మరోసారి వారి వెయిటేజీ మార్కులను పరిగణలోకి తీసుకుంటే నిరుద్యోగ నర్సింగ్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి నో అబ్జెక్షన్ లెటర్ సమర్పించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్, సెక్రటరీని కోరడం జరిగింది. నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల్లో వెయిటేజీ మార్కులను పరిగణలోకి తీసుకోవద్దని తెలంగాణ నర్సింగ్ సమితి కోరడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రిజర్వేషన్ల కోసం మత మార్పిడి, రాజ్యాంగం పేరిట మోసమే.
మద్రాసు హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు అంటూ మత మార్పిళ్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మతంపై విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ ప్రయోజనాలను పొందేందుకు మత మార్పిడికి పాల్పడడం రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. క్రైస్తవ మతానికి చెందిన ఓ మహిళకు షెడ్యూల్ కుల ధృవీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది సుప్రీంకోర్టు. కేవలం రిజర్వేషన్ ప్రయోజనాల కోసం నమ్మకం లేకపోయినా మతం మార్చుకోవడాన్ని సుప్రీంకోర్టు అనుమతించదని జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఆర్ మహాదేవన్ బెంచ్ వెల్లడించడం జరిగింది. మత మార్పిడి అనేది రాజ్యాంగం పేరిట మోసమే, రిజర్వేషన్ల కోసం మత మార్పిడి అనేది రాజ్యాంగం పేరిట మోసమే అవుతుందని సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్థించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏఈ అభ్యర్థులకు నేడు ధ్రువపత్రాల పరిశీలన. రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్ శాఖలకు చెందిన విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ అండ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థులకు రెండో విడతగా గురువారం హైదరాబాద్లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు 2 జతల ప్రతులను తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందపరచామని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ టార్గెట్ తెలంగాణే, జనం చూపు మన వైపే, మహా గెలుపుతో జోష్, అధికారమే లక్ష్యంగా ముందుకు, ప్రధానిని కలిసిన తెలంగాణ నేతలు, కలిసి పనిచేయాలని మోదీ సూచన, రాజకీయ పరిణామాలపై చర్చ, తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్నాం, బలంగా పోరాడండి, అభివృద్ధిని వివరించాలని దిశానిర్దేశం, త్వరలోనే కొత్త అధ్యక్షుడి ఎంపిక అంటూ తెలంగాణ నేతలు నిన్న ప్రధాని మోదీని కలవడం జరిగింది. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు మోదీతో సమావేశమయ్యారు. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణగా పెట్టుకోవడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు, అలాగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.